హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ ఇలా చూస్తే అసలు ఈరోజు అయితే మబ్బు అలా ఏం లేదు. ఈరోజైతే వాతావరణం చాలా బాగుంది. ఎందుకంటే ఈరోజు అయితే మంచు లేదు, చాలా బాగుంది. ఎండ ఎండ చిన్న చిన్నగా వస్తూ ఉంది. ఇప్పుడే ఇలా చూపిద్దామని చెప్పి తీశాను. పక్షులు అయితే చూడండి ఎలా ఎగురుతున్నాయో మార్నింగ్ మార్నింగ్. ఇలా ఉంటుంది అన్నమాట. మా ఇంటి ముందైతే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగుందో ఇలా చూస్తుంటే. ఇలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను. ఇప్పుడే నేను వంట స్టార్ట్ చేశాను. రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అయితే కట్ చేయాలి. ఇది కట్ చేయడం దేనికంటే ఇప్పుడు ఎగ్ ఫ్రై చేస్తున్నా. త్వరగా ఏదైతే అది చెయ్యాలి. ఈరోజు అయితే టైం అవుతూ ఉంది, లేటుగా అయితే ఇప్పుడు త్వరగా ఏదైద్దంటే ఎగ్ ఫ్రై కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కట్ చేయాలి. ఇదిగో ఇప్పుడైతే ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడైతే తాలింపు వేయాలి. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నా. ఇదిగో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎగ్ వేయాలి. ఇప్పుడైతే ఇది బాగా వేపాలి. నేను వంట త్వరగా కావాలంటే ఈ కర్రీ పెరుగు పులుసు ఉంటుంది కదా, పెరుగు పులుసు కూడా చాలా త్వరగా అయిపోతుంది. దీనికన్నా చాలా ఈజీ అది. అది కూడా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఈ ఆనియన్స్ త్వరగా యాగాలంటే లైట్గా సాల్ట్ వేసి కొంచెం కలిపి మూత పెట్టేస్తే త్వరగా వేగుద్ది. చాలా త్వరగా వేగుద్ది. సాల్ట్ పడితేనే త్వరగా వేగుతాయి ఆనియన్స్. ఎప్పుడైనా మనం కొన్ని చిట్కాలు, వంటికి చిట్కాలు మనకు తెలిసినవి కొంతమందికి చెప్పాలి. మనకు తెలియని యూట్యూబ్లో ఉంటాయి, తెలుసుకుంటూ ఉండాలి. కొంచెం ఒక 5 minutes చేయితే బాగుంటుంది. కొంచెం 2 minutesలో వేగింది. బాగా వేగిన తర్వాత అయితే టేస్ట్ ఉంటుంది కర్రీ. ఫ్రై చేస్తున్నా, కర్రీ అంటున్నా, ఎగ్ ఫ్రై.
ఎగ్ ఫ్రై అయితే ఫైనల్కి వచ్చేసింది. ఇంకా ఇది పక్కన పెట్టేసి నేను ఇదైతే మార్నింగ్ సెక్షన్ అయిపోయింది. ఈవినింగ్ సెక్షన్ అయితే ఇంక మొదలు పెడుతున్నా. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నా. అది కూడా దీంట్లోనే పెట్టా. ఈరోజైతే 2 డేస్ వ్లాగ్ అయితే దీంట్లో ఉంటుంది. చాలా బాగుంది, చూడండి. చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇదిగో కొంచెం చికెన్ వేసి అలా చేస్తూ ఉన్నా. ముందైతే వీడియో తీయాలనుకోలేదు. ఇప్పుడైతే మగ్గిందిలే చికెన్ అయితే. ఇప్పుడు రైస్ పక్కన ఉడుకుతుంది కదా, ఇది మూత పెట్టేసి ఇక్కడ రైస్ అయితే ఉడికింది. ఇది ఉడికింది కదా, దీనిపైన చల్లాలి. ఇప్పుడు దీనిపైన వేస్తే బాగుంటుంది. ఇప్పుడు వేసేస్తా, ఇది చికెన్ బిర్యానీ అయిపోద్ది. నేనైతే ఎప్పుడు హంగామా పెట్టుకోను, ఎప్పుడు ఇంతే చేస్తూ ఉంటా. అంటే మనము ఏదో బిర్యానీ చేస్తున్నామన్న హంగామా కాకుండా ఇలా అన్నం ఉడికిన తర్వాత ఇలా పైన వేసుకుంటే, పైన వేసుకొని మూత పెట్టేస్తే అన్నము బాగా వస్తుంది. చికెన్ ఉడికింది కదా, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇదంతా వేస్తాను. ఇప్పుడైతే మీకు చూపించడానికి ఊరికే 2 స్పూన్లు అట్లా వేసేసి 2 గంటలు అలా వేసి ఇంక ఇప్పుడు మొత్తం నేను కెమెరా ఆఫ్ చేసి చేస్తా. ఇదన్నమాట. ఇలా వేసేసి పైన ఇంకా మూత పెట్టేసుకొని ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే చికెన్ బిర్యానీ అంత సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ అలా ఉడకాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదైతే ఒక 2 మినిట్స్, ఇంకా 2 మినిట్స్ సరిపోయిందిలే. చికెన్ బిర్యానీ అయిపోతుంది. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. ఈ స్మెల్ చూస్తుంటే ఆహా తినాలనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకొని తినాలి. చాలా టేస్ట్ ఉందబ్బా. ఇట్లా స్మెల్ వస్తుంటేనే చాలా బాగుంది. అసలు ఆ ఫీల్ అసలు ఎంత బాగుందంటే తింటేనే తెలుస్తుంది. అంటే నాకు బిర్యానీ స్మెల్ ఇష్టము తినడం కన్నా కూడా. ఆ స్మెల్ వస్తుంటే ఆ ఫ్లేవరు అది ఆ ముక్కలకు తగులుతుంటే అసలు ఎంత బాగుంటుందో, తిన్న ఫీల్ వస్తుంది. చాలా టేస్ట్ ఉంది. అయితే తింటుంటే కూడా చాలా టేస్ట్ అనిపించింది. అంటే నేను చేసినానని కాదు, నాకు చాలా బాగా నచ్చింది కూడా. చెల్లి వాళ్ళకి కూడా బాగా తినాలనిపించిందంట. చాలా బాగుంది అక్క అని చెప్పారు. ఇది చాలు, నాకు బాగుందంటే చాలు. ఇంకా చాలా టేస్ట్ మనది వేడిగా. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకొని తినాలి. చాలా బాగుంటుంది. దీంట్లో కర్రీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది బాగా ముక్క కూడా ఉడికింది, చాలా బాగుంది. ఇంకా చల్లగా అయిపోద్ది. నేనైతే తినాలి. భలే స్మెల్ వస్తుంది మంచిగా. వావ్. ఇలా చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? అయితే రెడీ చేయండి. ఇంకేముంది, చికెన్ తెచ్చుకొని ఇలా అయితే రెడీ చేసుకొని తినండి. అసలు చికెన్ బిర్యానీ తినేటప్పుడు హాయిగా ఆస్వాదిస్తూ తినండి, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇంతే ఈ వీడియో అయితే.
ఇంతే. ఇంకా నేనైతే తినాలి. బిర్యానీ తిని మీకు ఆ టేస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా 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 బాగుంది. ఇలానే చేసుకోండి. ఓకే అండి, బాయ్, ఉంటా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇదైతే మరుసటి రోజు మేము చికెన్ పకోడా తెప్పించుకున్నాము. చాలా టేస్ట్ ఉంది. అందరం కూర్చొని తింటూ ఊరికే సరదాగా అలా వీడియో తీశాను. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.